తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, అబ్బాయిలు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తారు? నా పేరు దివ్య. దివ్య, క్యూట్ స్మైల్ రా. దివ్య, క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఖాళీగా ఉన్న సమయాల్లో ఏం చేస్తుంటారు? బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. నా పేరు సత్యసాయి. అబద్ధం ఆడావు ఎప్పుడైనా? ఆడావు? ఏం అబద్ధం ఆడావు? రోజుకొకటి ఆడుతున్నా. రోజుకొకటి ఆడతావా? అబ్బాయిలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తారు. ఫోన్ పట్టుకొని అంటే నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని వాష్రూమ్? సరిపోయారు ఇద్దరును. ఏం చేస్తావు వాష్రూమ్ పట్టుకొని వెళ్ళి? ఫ్లాష్ వేసుకుని. ఫ్లాష్ లైట్ చీకట్లో కాబట్టి ఫ్లాష్ లైట్ వేసుకుని వెళ్తావు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ హాసిని. హాసిని, అబ్బాయిలు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేసి అమ్మాయిలు చూస్తూ ఉంటారు. నువ్వు చేస్తావా రీల్స్? నో బ్రో, నాట్ ఇంట్రెస్టెడ్. నో బ్రోనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు ఐబ్రో తెలిసి నో బ్రో ఏంటి? బ్రో పవన్ కళ్యాణ్ బ్రో పవన్ కళ్యాణ్ మూవీ. Yeah. నా పేరు సాహిర్. అబ్బాయిలు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? అమ్మాయిలకి ఎలా ప్రపోజ్ చేయాలో ఆలోచిస్తా ఉంటా. అంటే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు అమ్మాయిలకి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తావు, అంతేనా? అవునన్నా. ఇప్పుడు సడన్ గా ఈ అమ్మాయి కనపడింది, ఎలా ప్రపోజ్ చేస్తావు? లవ్ యూ గాయత్రి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కంటే ఒక అక్క తమ్ముడు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏం చెప్పావురా? స్పందన, అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు? అమ్మాయిలు వెల్క ఎలా పడాలి, ఎలా పడేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎలా చేస్తే పడిపోతారు అమ్మాయిలు చెప్పొచ్చు కాదు కూడా. నాకు తెలీదు. నీకు తెలియదు, అమ్మాయిలు అడగల? మై నేమ్ ఇస్ సాయి కిరణ్. సాయి కిరణ్, అబ్బాయిలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? దేవుడు మాకే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చారని అనుకుంటూ ఉంటాం. అవును నిజంగా రా, ఎందుకు మనకి ఇన్ని కష్టాలు కదా. ఏ ఒక కష్టం చెప్పి నీకు వచ్చింది? ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ టఫ్ గా పడ్డప్పుడు. అరే ఏంట్రా ఇది? కూల్గా పడితే ఏం చేసి చిట్టీలు పెడతావా? కాపీ కొట్టుకోవచ్చు. ఓకే, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీరు కాలేజ్ లో ఏం దొంగతనం చేశారు ఇప్పటి వరకు? మై నేమ్ ఇస్ ప్రసన్న. లైబ్రరీలో ఉన్న బుక్కులు దొంగలించి అమ్మేస్తా. ఎవరికి అమ్మేస్తావు? ఉల్లిగడ్డలు అమ్మే వాళ్ళకి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. ఉల్లిగడ్డలు కట ఎల్లు. ఐఎమ్ ఎం ప్రాంతిక. నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్స్. ఎవరిది? నాదే. నీదేనా? ఓకే. ప్రాంతిక, మీరు ఇప్పటి వరకు కాలేజ్ లో చేసిన దొంగతనం ఏంటి? టీచర్ల మనసు దోచేసాం. మేడం మీరు చాలా బాగున్నారంటారా? కొంచెం పులిహార కలిపితే సెట్ అవుతారు. అంతేనా? ఏం మాట్లాడతాడు నువ్వు? నా పేరు కార్తీక్ అన్న. క్వశ్చన్ ఏంటంటే నువ్వు కాలేజీలో చేసిన దొంగతనం ఏంటి? అమ్మాయిల మనసులు దొంగతనం చేసి. పనికి మాలిన. హాయ్, దిస్ ఇస్ ప్రీతి. కాలేజ్ నుంచి A4 షీట్స్ దొంగలిచ్చి సినిమాలో వెళ్ళి చించి పాడేస్తాం. ఏయ్ ప్రీతి, యు దట్ అర్జున్ రెడ్డి ప్రీతి? యా. ఏ ప్రీతి, అర్జున్ రెడ్డి డైలాగ్ వచ్చా నీకు? చెప్పు ఒకసారి. రే అది నా పిల్లరా, నేను చేసుకున్న పిల్ల. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీగా పంచి పెట్టాలి అంటే మీరు ఏం పంచి పెడతారు? మై నేమ్ ఇస్ ఐశ్వర్య. మా ఫ్రెండ్ ఫోన్ లో ఉన్న నెంబర్స్ అన్ని బాయ్స్ కి పంచి పెడతాను. క్రేజీ. మై నేమ్ ఇస్ ఎన్ ప్రణతి. మీరు ఫ్రీగా పంచి పెడితే ఏం పంచి పెడతారు? ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా వేడివేడి పంచి పెడతాను. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రూమ్ లో ఉంటే బ్యాచిలర్స్ ఏ విషయంలో గొడవ పడతారు? మంచి క్వశ్చన్. హాయ్, నా పేరు చరణ్. ఒకరి డ్రైవర్ మరొకరు చెప్పకుండా వేసుకున్నప్పుడు గొడవలు అవుతాయి. అందుకే ఇద్దరు బ్యాచిలర్స్ ఒకటే రూమ్ లో ఉంటే, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఉంటే వాళ్ళు దేని గురించి గొడవ పడతారు? మందులో లాస్ట్ షాట్ కోసం.
అంటే ఇద్దరు అమ్మాయిలు ఒకటే రూమ్ లో ఉంటే మందులో లాస్ట్ పెగ్ కోసం కొట్టుకుంటారు. కొట్టుకుంటాం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉన్నారు, బ్యాచిలర్స్, ఇద్దరు మందు కోసం కొట్టుకుంటున్నారు. కూర్చోండి. Cheers. బా ఏంటి ఈ రోజు ఇంత టేస్ట్ ఉంది. బా నాకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్వర్గపు అంచులు దాకా వెళ్తున్నట్టుంది నాకు. అక్కడ చివరిలో నుంచి చాలా ఫన్ ఉంది. ఓ మై గాడ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లాస్ట్ నాది. ఏయ్ ఇది నీది తప్పు. నువ్వు తాగేసావు, ఇది నాది. ఏ నాది. ఏయ్ ఈ పెగ్ నాది. నాది. అరే ఇది నా పెగ్. ఏంటమ్మా ఇంట్లో గట్ల గట్టి గట్టిగా అరుస్తున్నారు? హే. పైన మా ఇంటి మంచి పార్టీ అవుతుంటే మధ్యలో పానకలం పుడుకులాగా ఈడాడు. దాహం వేసింది ఇది. ఇదేంటి వాటర్ ఇంత ఘాటుగా ఉన్నాయి? మధ్యలో నువ్వు అసలు మా మందు కొట్టేసి. అయ్యో మందు మస్తున్నది. ఏ బ్రాండ్ పోయేది? అలా తమ్ముడు, సారీ అక్క, ఓ సారీ. అయిపోయింది. అన్నీ అయిపోయా. నువ్వు మా తాగినావు. నా దగ్గర ఇంకో బాటిల్ లేదు, ఒక నిమిషం ఆగు. తేకటైతే సొక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చి నిజం కనకనా. తగ్గదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. కాలేజీలో మాట్లాడడానికి మైక్ దొరికితే ఏం మాట్లాడతారు? హాయ్ మై సెల్ఫ్ తేజశ్రీ. ఏ తేజశ్రీ, హాయ్రా. హాయ్ రా. ఏయ్ మీకు కాలేజ్ లో మైక్ దొరికితే మీరు ఏం మాట్లాడతారు? ఒకళ్ళ కంటే ఎక్కువ మంది లవర్స్ ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ లవర్స్ పేర్లు మైక్ లో చెప్తా. అంతే డైరెక్ట్. అంతే. ఒసేయ్ సావిత్రి, నీ బాయ్ ఫ్రెండ్ రవికుమార్ కి ఎంత మంది గర్ల్స్ ఫ్రెండ్లు ఉన్నారు తెలుసా? ఐఎమ్ లేహ్యా. కాలేజ్ లో నీకు మాట్లాడటానికి మైక్ దొరికితే ఏం మాట్లాడతావు? చెకోడీలో బిజినెస్ కోసం ప్రమోషన్ చేస్తా. చెకోడీలో ఒక్కసారి చేయవా ప్లీజ్, దయతో. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. మైక్ దొరికింది, నీ చెకోడీలో బిజినెస్ ప్రమోట్ చేయాలి, చెయ్యి. చెకోడీలు అమ్మా చెకోడీలు, 100కి 2 ప్యాకెట్లు, 100కి 2 ప్యాకెట్లు. రుచికరమైన చెకోడీలు, వేడి వేడి చెకోడీలు. చెకోడీలు అమ్మా చెకోడీలు, చెకోడీలు అమ్మా చెకోడీలు, 100కి 2 ప్యాకెట్లు. నా పేరు యువరాజ్. కాలేజీలో నీకు మైక్ దొరికితే ఏం మాట్లాడతావు? నా క్వాలిఫికేషన్స్, నా ఆస్తి వివరాలు చెప్పి నాకు పెళ్లి సంబంధం కావాలని అడుగుతా. ఏంటి మమ్మీ ఎవడీడు?